పసిడిపురం అనే పచ్చని గ్రామం. ఆ ఊరి మధ్యలో ఆ ఇల్లు రాఘవరావు పార్వతమ్మలది. రాఘవరావు పక్క ఊరిలోని ప్రభుత్వ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య పార్వతమ్మ, పేరుకే పల్లెటూరి ఇల్లాలు. ఆమెకు 3 కొడుకులు. పెద్దవాడు రఘు, రెండోవాడు మాధవ్, చిన్నవాడు వాసు. ముగ్గురికి పెళ్లిళ్లయ్యాయి. పెద్ద కోడలు సీత, రెండో కోడలు కమల, చిన్న కోడలు లక్ష్మి. 3 కొడుకులు, 3 కోడళ్లతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. ఉదయం 6 గంటలకు రేడియోలో పాటలు వస్తుంటే వంటగదిలో మాత్రం కోడళ్లు 3 ముఖాలు మార్చుకుని గొడవపడుతున్నారు. ఏమే కమల, ఉదయం లేవగానే ఈ రుబ్బురోలు దగ్గర పిండి రుబ్బే డ్యూటీ నీకేనా? నిన్నే కూడా నేనే రుబ్బాను. నువ్వేమో దర్జాగా కూరగాయలు కోస్తూ కూర్చున్నావు. ఆ చిన్నదాయి లక్ష్మి ఏమో ఆ దేవుడి గదిలో పూలు పేరుస్తూ కాలం గడిపేస్తోంది. ఆ ఇంటికి పెద్ద కోడలనైనందుకు పనులన్నీ నానెత్తనే వేస్తారా? అదేంటక్కయ్య అలా అంటావు? నేను నిన్న అందరి బట్టలు ఉతికి ఆరేయలేదా? నా నడుము విరిగిపోయింది తెలుసా? కూరగాయలు కోయడమంటే చిన్న పనా? వేలు తెగితే నొప్పి ఎవరికి తెలుస్తుంది? కావాలంటే రేపటినుంచి నువ్వు కూరగాయలు కొయ్యి, నేను పిండి రుబ్బుతాను. సరే, మీ ఇద్దరికీ పని చేయడం ఇష్టం లేకపోతే నా మీద ఎందుకు పడతారు? దేవుడి గది శుభ్రం చేయడం, అత్తగారికి పూజా సామాగ్రి ఇవ్వడం ఎంత భక్తితో కూడుకున్న పని. నేను అందరికంటే చిన్నదాన్ని. నన్ను ఇలా పనుల్లో ఎందుకు దబాయిస్తారు? చిన్నదానివైతే ఏంటి మహారాణి, కిరీటం ఏమైనా పెట్టి కూర్చోబెట్టాలా? వంటగదిలో మాటల యుద్ధం గమనించిన పార్వతమ్మ లోపలికి అడుగుపెట్టింది. ఆమెకు కోడళ్ల మనస్తత్వాలు బాగా తెలుసు. ఏంటమ్మా, పొద్దున్నే వంటగదిలో గిన్నెలు పడుతున్న శబ్దాలు వస్తున్నాయి. ఏమైంది సీత? చూడండి అత్తయ్య, ఎప్పుడు బరువైన పనులన్నీ నాకే చెప్తున్నారు వీళ్ళు. అయ్యో, మీరేం గొడవ పడకండమ్మా. సీత, నువ్వు పెద్ద కోడలివి, మహాలక్ష్మివి. నీ చేతితో వండితే ఆ పూటంతా మన ఊరికే పండుగ భోజనంలా ఉంటుంది. ఇక కమల, నీ నడుము నొప్పి అన్నావు కదా, ఈ రోజు నుంచి నువ్వు ఏ బరువైన పని చెయ్యొద్దు. కేవలం ఇల్లంతా ఊడ్చి ఆ అంట్ల గిన్నెలు మాత్రమే శుభ్రంగా కడుగు తల్లి. కదలకుండా కూర్చొని చేయొచ్చు. అంట్ల గిన్నెలా అత్తయ్యగారు? చాలా కష్టం. కష్టమేముందమ్మా, అంట్లు తోముతుంటే నీ మొహం ఇంకా అందంగా మెరిసిపోతుంది. ఇక చిన్న కోడలు లక్ష్మి. లక్ష్మి, నువ్వు పూజలు బాగా చేస్తావు కదా, దేవుడికి అలంకారం చేసిన చేతులతోనే ఈ రోజు నుంచి పెరట్లో ఉన్న మన 2 ఆవులకి పేడ ఎత్తి స్నానం చేయించమ్మా. గోమాత సేవ అంటే దేవుడి సేవతో సమానం కదా. అయ్యో అత్తయ్య గారు, ఆ ఆవులు నన్ను తంతాయేమో. నేను నిన్నటిలాగే సీతక్కకి పిండి రుబ్బడలో సాయం చేస్తానండి. నేను కూడా కూరగాయలు కోసి వంటగది పనులు చూసుకుంటాను అత్తయ్య గారు. అంట్లు తోమడం నా వల్ల కాదు. సరేలేండి అత్తయ్యగారు, మేము 3 కలిసే పనులు పంచుకుంటాం. సరేనమ్మా, మీ ఇష్టం. ఎవరి పనులు వాళ్ళు పంచుకోండి. కడుపు నిండా వండుకొని మీరే తినండి అని నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళింది. మధ్యాహ్నం 1 గంట. రాఘవరావు ఆఫీసు నుంచి భోజనం కోసం ఇంటికొచ్చాడు. ఆయన ముఖం చాలా దిగులుగా ఉంది. పార్వతమ్మ భర్తకు భోజనం వడ్డిస్తోంది. 3 కోడళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు. ఏవండి, ఈరోజు ముఖం అలా మార్చుకున్నారు? ఆఫీసులో ఏమైనా గొడవ? గొడవ ఏమీ కాదు పార్వతి. మన ఇంటి గురించే నా భయం. వచ్చే నెలలో నాకు పదవీ విరమణ కదా. నా ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అన్నీ కలిపి రిటైర్మెంట్ డబ్బులు 1,00,000 రూపాయలు వస్తాయి. అబ్బో, 1,00,000 రూపాయలా? తెలిస్తే సంతోషపడాలి కాని అలా ఏడుపు మొహం పెట్టుకుంటారెందుకు? నా ఏడుపు ఆ డబ్బులు వస్తాయని కాదు పార్వతి. ఆ డబ్బులు వస్తున్నాయన్న విషయం మన 3 కొడుకులకు, వాళ్ల భార్యలకు తెలిసిపోయింది. పొద్దున నేను ఆఫీస్కి వెళ్తుంటే మన పెద్దోడు రఘు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడో తెలుసా? నాన్న, నాకు కొత్తగా బజాజ్ చేత స్కూటర్ కొనుక్కోవాలని ఉంది. రిటైర్మెంట్ డబ్బుల్లోంచి ఒక 30,000 నాకు ఇవ్వండి అన్నాడు. అలాగా? పెద్దోడికి స్కూటర్ కావాలా? వాడు ఒక్కడే కాదు. ఆ కాసేపటికి రెండోవాడు మాధవ్ వచ్చి, నాన్న, సిటీలో ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. నాకు ఒక ఫ్లాట్ కొనడానికి అడ్వాన్స్ కట్టాలి. ఒక 30,000 కావాలి అన్నాడు. ఇక వెళ్లబోయే ముందు మన చిన్నవాడు వాసు వచ్చి వాడి భార్య లక్ష్మికి 5 తులాల బంగారు ఆహారం చేయించడానికి తన వంతుగా 40,000 అడిగాడు. ఓహో, అంటే 30, 30, 40 మొత్తం 1,00,000 రూపాయల కోసం 3 పోటీ పడుతున్నారన్నమాట. అవును పార్వతి, నా దగ్గర రాబోయేది ఉన్నదే ఆ 1,00,000 రూపాయలు.
నా 30 ఏళ్ల కష్టం అది. వీళ్ళేమో నా రిటైర్మెంట్ కాకముందే పంపకాలకు వచ్చారు రాబందుల్లాగా. రేపు ఆ ₹1,00,000 వాళ్ళ చేతిలో పెట్టేస్తే నా చేతిలో ₹1 కూడా మిగలదు. అప్పుడు నన్ను, నిన్ను వీళ్ళు రోడ్డున పడేస్తారేమో అని భయంగా ఉంది. ముసలితనంలో మంచాన పడితే మనల్ని ఎవరు చూసుకుంటారు పార్వతీ? భర్త ఆవేదనను చూసి పార్వతమ్మ కొడుకుల కోడళ్ల మనసుల్లో పెరుగుతున్న స్వార్థాన్ని ఎలాగైనా తొలగించాలని, తన భర్త భయాన్ని పోగొట్టాలని ఆమె ఒక ఉపాయం ఆలోచించింది. మీరేం కంగారు పడకండి. రేపు సాయంత్రం కొడుకులను కోడళ్లను హాల్లో కూర్చోబెట్టండి. నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ముందు మీరు కడుపు నిండా భోజనం చేయండి. రాఘవరావు భార్య మాటలకు ప్రశాంతంగా భోజనం చేశాడు. మరుసటి రోజు సాయంత్రం హాల్లో రాఘవరావు ఒక కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు. పక్కనే పార్వతమ్మ, ముగ్గురు కొడుకులు, కోడళ్ళు ఎంతో ఆశగా డబ్బులు ఎవరికి దక్కుతాయోనని ఆతృతగా చూస్తున్నారు. చూడండమ్మా, మీ అందరికీ తెలుసు వచ్చే నెలతో నా సర్వీస్ పూర్తయి నేను రిటైర్ అవుతున్నాను అని. నా రిటైర్మెంట్ డబ్బులు వస్తున్నాయని మీరంతా వేర్వేరు అవసరాల కోసం అడిగారు కదా. అయితే ఈ డబ్బుల పంపకం విషయంలో మీ అమ్మగారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చెప్పండి అత్తయ్యగారు. మా బజాజ్ చేతకు స్కూటర్కే కదా ముందు ప్రాధాన్యత. అదేంటక్కయ్యా, ల్యాండ్ కొంటే రేపు లక్షలు వస్తాయి, మాకే ఇవ్వాలి. అదేం కాదు, పిల్లలకు నగలు ఉంటేనే ఇంటికి కళ. ఆగండమ్మా ఆగండి, మీ ముగ్గురికి ఒక శుభవార్త. ఆ శుభవార్త ఏంటంటే, మీ మామయ్య గారికి రావాల్సిన రిటైర్మెంట్ డబ్బు ₹1,00,000 కాదు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 1,00,000 కాదు, మీ నాన్నగారికి ఆఫీసులో ప్రమోషన్కి సంబంధించిన డబ్బులన్నీ కలిపి మొత్తం ₹3,00,000 వస్తున్నాయట. 3,00,000 అనేసరికి కొడుకుల కోడళ్ల ముఖాల్లో ఆనందం. అమ్మ బాబోయ్, 3,00,000? అయితే మా ముగ్గురికి తలా 1,00,000 ఇచ్చేచ్చు కదా అమ్మా. ఆ 3,00,000 డబ్బులను నేను ముగ్గురికి పంచను, ఎవరికో ఒక్కరికే ఇస్తాను, లేదా నా పేరు మీద ఉంచుకుంటాను. ఒక్కరికే ఇస్తావా? ఎవరికమ్మా? వచ్చే నెల రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఒక్క నెల రోజులు మా ఇద్దరికి ఏ కొడుకు ఏ కోడలైతే మనసారా సేవ చేస్తారు, మమ్మల్ని మహారాజులాగా చూసుకుంటారు, వాళ్లకే ఆ ₹3,00,000 మొత్తం డబ్బునిచ్చేస్తాను. ఆ మాట వినగానే ముగ్గురు కొడుకులు కోడళ్ల మైండ్ బ్లాంక్ అయింది. ఆ డబ్బు మొత్తం తమకే దక్కాలని ముగ్గురి మనస్సుల్లో తీవ్రమైన పోటీ మొదలైంది. మరుసటి రోజు పెద్ద కోడలు సీత చేతిలో ఆవుర్లు కక్కుతున్న కాఫీతో వచ్చింది. అత్తయ్యగారు, మామయ్య గారు, మీకు ఎంతో ఇష్టమని కాఫీ తెచ్చాను. అప్పుడే వెనక నుండి రెండో కోడలు కమల వచ్చింది. ఆగండి అత్తయ్యగారు, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగితే గ్యాస్ వస్తుంది. ఇదిగోండి, మెత్తటి దూదిలాంటి ఇడ్లీలు చేశాను, ముందు ఇవి తిని ఆ తర్వాత కాఫీ తాగండి. వెంటనే చిన్న కోడలు లక్ష్మి వచ్చి, తక్కువగా తినండి అత్తయ్య, మామయ్య గారు మధ్యాహ్నానికి కోడికూర వండుతాను అనింది. హబ్బో, ఏంటమ్మా నా మీద ఇంత ప్రేమ పొంగిపోతోంది. సరే సీత, కాఫీ ఇటివ్వు. కమల, ఆ ఇడ్లీలు ఇక్కడ పెట్టు. లక్ష్మి, నువ్వు మధ్యాహ్నానికి కోడికూర బాగా వండు. ఏమండి, చూశారా మన కోడళ్ళ ప్రేమ? మీరేమో నిన్న వాళ్ళని అనుమానించారు. ఇక కొడుకుల వంతు మొదలైంది. రాఘవరావు ఆఫీస్కి బయలుదేరడానికి వెళ్తుంటే పెద్ద కొడుకు రఘు వచ్చి నాన్న సైకిల్ని గుడ్డపెట్టి తుడుస్తున్నాడు. నాన్న, మీ సైకిల్కి దుమ్ము పట్టింది, నేనే తుడుస్తున్నాను. అయినా ఈ వయసులో మీరు సైకిల్ తొక్కడం ఏంటి నాన్న? ఆ 3,00,000 నా చేతికి ఇస్తే ఒక స్కూటర్ కొని రోజు నేనే మిమ్మల్ని ఆఫీస్కి తీసుకొస్తాను కదా. రెండోవాడు మాధవ్ వెనక నుంచి వచ్చి, నాన్నా, ఆ స్కూటర్ కొంటే వాడు మాత్రమే తిరుగుతాడు. అదే నాకు ఆ డబ్బులు ఇస్తే సిటీలో ఫ్లాట్ కొని ఒక పెద్ద ఇల్లు కట్టి మిమ్మల్ని ఆ ఏసీ గదిలో ఉంచుకుంటానన్నా, ఆలోచించండి. అప్పుడే వాసు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న చేతిలో గొడుగు పెట్టాడు. నాన్నా జాగ్రత్త, ఎండ వస్తుంది. నగలు కొంటే అమ్మకే కదా అందం. అలా నెల రోజులు ఆ ఇల్లు ఒక సేవా సాధనంలా మారిపోయింది. కోడళ్ళు ముగ్గురు అత్తగారికి ఒకరు తల దూవితే ఒకరు కాళ్ళు పడుతున్నారు, ఇంకొకరు మంచి మంచి వంటలు చేస్తున్నారు. అత్తగారు ఏది అడిగినా క్షణాల్లో చేస్తున్నారు. రాఘవరావుకు ఆఫీసు నుంచి రాగానే వేడివేడి పకోడీలు, కాఫీ దొరుకుతున్నాయి. నెల రోజులు గడిచిపోయాయి. రాఘవరావు ఆఫీసులో రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. సాయంత్రం ఆయన ఒక సంచితో ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాతావరణం పండుగలా ఉంది. సరేరా సరే, ఎవరు బాగా చూసుకుంటే వాళ్లకే ఇస్తామని మీ అమ్మ చెప్పింది కదా, చూద్దాం. అవునత్తయ్య గారు,
నా నడుము నొప్పి కూడా లెక్క చేయకుండా మీకు రోజుకి 4 సార్లు కాఫీలిచ్చాను. ఆ డబ్బులు నాకే కదా. ఆగండమ్మా, మీరెంతా ఈ నెల రోజులు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు. మీ సేవలకు మేము చాలా సంతోషించాం. ఏవండి, ఆ సంచిలో ఉన్న ఆ కవర్ తీసి మీ 3 కొడుకుల చేతిలో పెట్టండి. నాన్న, ఈ నెల రోజులు మీకేం లోటు రాకుండా చూసుకున్నాం కదా. ఆ 3 లక్షల డబ్బులు తెచ్చారా? తెరచి చూడండిరా. పెద్దవాడు రఘు కవర్ చించాడు. లోపల డబ్బులు లేవు. బదులుగా బ్యాంకుకు సంబంధించిన కాగితాలున్నాయి. ఏంటి నాన్న ఇవి? డబ్బులేవి? ఈ కాగితాలేంటి? అవి ఆ 3 లక్షల రూపాయలు కాదురా. మీ నాన్న 30 ఏళ్లు కష్టపడితే వచ్చిన ఒకే 1 లక్ష రూపాయలకు సంబంధించిన బ్యాంక్ బాండ్. అంటే ఆ 3 లక్షలు రాలేదా అమ్మా? లేదు మాధవ్, 3 లక్షలు అన్నది పచ్చి అబద్ధం. ఆ 1,00,000 రూపాయల్ని మీ నాన్న నా పేరు మీద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ కాగితాలే మీ చేతిలో ఉన్నాయి. కోడళ్ళ 3కి కోపం, నిరాశ కట్టలు తెంచుకున్నాయి. ఏంటత్తయ్యగారిది? మాతో నెల రోజుల పాటు చాకరీ చేయించుకుని తీరా ఇప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వనంటారా? అవును, మా ఆశల మీద నీళ్లు చల్లారు. అవునమ్మా, నేను అబద్ధమాడాను, నాటకమాడాను. కాని ఎందుకు ఆడానో తెలుసా? మా జీవితం కోసం. ఈ 1,00,000 రూపాయలు మీ నాన్న తన జీవిత కాలం చిందించిన చెమటరా. దీన్ని మీ చేతిలో పెడితే మీరు స్కూటర్లు, ఫ్లాట్లు, నగలు కొనుక్కుంటారు. రేపు మాకు జబ్బు చేస్తే ఒక పూట అన్నం తినడానికి కూడా మీ ముఖాల వైపు చూస్తూ మీ దయాదాక్షిణ్యాల మీద బతకాలా? కొడుకులు తల దించుకున్నారు. ఒక్కసారి ఆలోచించండిరా. మీరు 3 లక్షలు దక్కుతాయి అన్న అత్యాశతో మా కాళ్లు పట్టుకున్నారు. కనీసం ఆ డబ్బుల కోసమైనా ఈ నెల రోజులు మన ఇల్లు ఎంత ఆనందంగా ఉందో గమనించారా? ఉదయం లేవగానే నా కోడలు తెచ్చే కాఫీ కోసం నేను ఎంతగా మురిసిపోయాను. కొడుకులు నాన్న మీద చూపిస్తున్న ప్రేమను చూసి మీ నాన్న ఎంత ఉప్పొంగిపోయారు. ఆ సంతోషం మీకు అర్థం కాలేదా? డబ్బు కోసం చేసినా మీరు, మీ ప్రేమ కోసం మేము ఎంతగా ఆకలితో ఉన్నామో మీకు తెలియలేదా? అవునురా, ఒక తండ్రికి తన కొడుకులు ప్రేమగా మాట్లాడితే వచ్చే సంతోషం ముందు ఈ 1,00,000 రూపాయలు ఒక లెక్క. కానీ మీరు కేవలం డబ్బు కోసమే నా దగ్గరకు వస్తుంటే నా గుండె ఎంత పగిలిపోతుందో తెలుసా? అందుకే ఆ డబ్బు బ్యాంకులో వేశాను. ప్రతి నెల దానికి వచ్చే వడ్డీతో మేము ఎవరి దగ్గర చెయ్యి చాపకుండా గర్వంగా ఆత్మగౌరవంతో బతుకుతాం. మా పోయే కాలం వచ్చాక ఈ 1,00,000 రూపాయలు మీ 3కే సమానంగా వస్తాయి. తల్లిదండ్రుల ప్రేమను ఆస్తులతో కొలవకండిరా. చచ్చాక ఎలాగూ ఈ డబ్బు మీరు తీసుకోవాల్సిందే కదా. ఆ మాటలకు కొడుకులు, కోడళ్ళు అందరి గుండెలు బరువెక్కే. పార్వతమ్మ వేసిన నాటకం వెనక ఉన్న ఆవేదన, వాళ్ల కన్న పేగు బంధం వాళ్లకు అర్థమైంది. పెద్ద కొడుకు రఘు పరుగున వచ్చి పార్వతమ్మ, రాఘవరావు కాళ్ల మీద పడిపోయారు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. డబ్బు మదంతో కళ్ళు మూసుకుపోయి మీ కష్టార్జితాన్ని లాక్కోవాలని చూశాను. మేము ఎంత నీచులమో ఇప్పుడు అర్థమైందమ్మా. మాధవ్, వాసు కూడా అమ్మా నాన్నలు క్షమాపణ అడుగుతారు. కోడళ్ళు 3 తమ తప్పును తెలుసుకున్నారు. మమ్మల్ని క్షమించండి అత్తయ్యగారు. ఆస్తుల కోసం పోటీ పడ్డాం కానీ మీరు మాకు నిజమైన బుద్ధి చెప్పారు. ఆ పెంకుటిల్లు ఇప్పుడు డబ్బు కోసం కాకుండా నిజమైన ప్రేమతో, ఆప్యాయతలతో కళకళలాడుతోంది. పార్వతమ్మ వేసిన ఒక చిన్న తెలివైన వ్యూహం ఆ కుటుంబాన్ని ముక్కలు కాకుండా కలకాలం. గోదావరి నది తీరాన ఉన్న వాడపల్లి గ్రామంలో రాము మరియు సీత దంపతులు. వాళ్లకు పెద్దగా ఆస్తులు లేకపోయినా ఉన్నదాంట్లో సంతృప్తిగా బతుకుతుంటారు. సీత చేతి వంట అద్భుతం. ముఖ్యంగా ఆమె వండే చేపల కూర, రొయ్యల ఇగురు రుచి చూస్తే జన్మ ధన్యమైనట్లే. వేసవికాలం రాగానే రాము బావమరిది బాబూరావు, అతని భార్య కనకం వాడపల్లికి రావడానికి సిద్ధమయ్యారు. బాబూరావుకి డబ్బులంటే ప్రాణం. తన జేబులో నుంచి చిల్లిగవ్వ తీయడు. భార్య కనకంతో తన బుర్రలో ఉన్న ఒక కిలాడి ఆలోచన చెబుతాడు. ఏమే కనకం, రేపు మనం వాడపల్లి వెళ్తున్నాం కదా. మనం మామూలుగా వెళితే నా చెల్లెలు సీత, ఆ రాముగాడు ఏదో పప్పు వంకాయ కూర పచ్చడితో లాగించేస్తారు. రోజు చేపలు కోడి కూరలు వండరు. అందుకే నా బుర్రలో ఒక అద్భుతమైన ఆలోచన మెదిలింది. ఏమిటండి ఆ ఆలోచన? మనకి రోజు ఆ గోదావరి చేపల పులుసు, గారెలు ఎలాగైనా వండించాలండి. పోయినసారి వెళ్ళినప్పుడు 2 రోజులే పెట్టారు. అందులోనూ మీ చెల్లి చేపల పులుసు బాగా పెడుతుంది. అదేనే నా ఆలోచన.
మనం వాడపల్లిలో బండి దిగగానే దారిలో నా డబ్బులు ఎవరో దొంగలు కొట్టేశారని మన దగ్గర ఇప్పుడు చిల్లి గవ్వ కూడా లేదని నేను ఒక నాటకం ఆడతాను. గట్టిగా బోర్ర ఏడుస్తాను. నువ్వు కూడా నా వెనకాల వంత పాడి శోకాలు పెట్టు అంతే. డబ్బులు పోయాయని చెబితే వాళ్ళు మనకు మంచి భోజనం ఎందుకు పెడతారండి? అదేనే నీ బుర్ర తక్కువతనం. డబ్బులు పోయాయి అని నేను ఏడవగానే పాపం చెల్లెలు ఆ అమాయకపు రాముగాడు జాలి పడిపోతారు. అయ్యో బావగారు బాధలో ఉన్నారు, వాళ్లకు ఇష్టమైనవి వండి పెట్టి సంతోషపెడదామని జాలిపడి రోజు మనకు ఇష్టమైన చేపల కూరలు, నాటుకోడి మాంసాలు పెడతారు. పైగా వారం రోజుల తర్వాత మనం తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు మన దగ్గర డబ్బులు లేవని పాపం జాలిపడి వాళ్లే వాళ్ల జేబులోంచి ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? అబ్బా, మీ బుర్ర మామూలు బుర్ర కాదండి. ఉచితంగా విందు భోజనాలు, పైగా పోయేటప్పుడు పైకము, భలే పథకం వేశారు. అందుకే దొంగలు కొట్టేశారని చెప్పడానికి నా దగ్గర ఉన్న 200 రూపాయల నోట్లను ఈ బట్టల అడుగున దాచేస్తున్నాను. చూడు, వాళ్లకు ఏమాత్రం అనుమానం రాకూడదు అని బాబురావు దర్జాగా తన సూట్ కేసు అడుగు భాగంలో డబ్బులు దాచివేస్తాడు. మరుసటి రోజు సాయంత్రానికి బాబురావు, కనకం ఎడ్లబండి దిగి వాడపల్లిలో రాము ఇంటి ముందు వాలిపోయారు. ముందే అనుకున్న ప్రకారం బాబురావు ఇంటి గుమ్మం దగ్గరే దొంగ ఏడుపులు మొదలుపెట్టాడు. అరెరే, ఎంత ఘోరం జరిగిపోయిందిరా దేవుడా! నా బతుకు బస్టాండ్ అయిపోయింది. రాము, ఓ రాము! లోపల నుంచి రాము, సీత కంగారుగా పరిగెత్తుకుంటూ బయటకొస్తారు. ఏమైంది బావా, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటావన్నయ్య? పట్టం నుంచి వస్తుంటే దారిలో మీ బావగారి జేబులో నుంచి ఎవడో దొంగ వెధవా పర్సు లాగేసుకున్నాడు. అందులో 200 రూపాయలున్నాయి. ఇప్పుడు మా దగ్గర 1 రూపాయి కూడా లేదన్నయ్యా. అవును బావా, ఆ దొంగ విధవ నా డబ్బులన్నీ కొట్టేశాడు. కనీసం తిరిగి పట్నం వెళ్ళడానికి బస్సు ఛార్జీలకు కూడా నా దగ్గర చిల్లిగవ్వలేదు. ఎంత దారుణం జరిగిపోయిందిరా నాకు. రాము, సీత అయ్యో పాపమని వాళ్లను పట్టుకుని ఓదార్చి లోపల కూర్చోబెడతారు. అయ్యో అన్నయ్య, బాధపడకు, ప్రాణాలకు ఏ ప్రమాదం జరగలేదు కదా. అదే 10,000 డబ్బులివాళ వస్తాయి, రేపు పోతాయి. నువ్వు ఏడవకు. అవును బావా, ఇది మీ ఇల్లు. మీకెంతకాలం కావాలంటే అంతకాలం ఇక్కడ ప్రశాంతంగా ఉండండి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు బస్సు ఛార్జీల సంగతి, మీ ఖర్చుల సంగతి నేను చూసుకుంటాను కదా. నా మీద మీకు నమ్మకం లేదా? ముందు వెళ్ళి కాళ్ళు కడుక్కొని స్నానం చేయండి. బాబూరావు, కనకం ఒకరికొకరు సైగ చేసుకుని లోపల నవ్వుకుంటూ బావి దగ్గరికి స్నానానికి వెళ్తారు. బాబూరావు స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్లకు కట్టుకోవడానికి ఒక శుభ్రమైన తువ్వాలు తీద్దామని రాము హాల్లో ఉన్న బాబూరావు సూట్ కేసు తెరుస్తాడు. రాము బట్టలు పక్కకు జరిపి తువ్వాలు తీయబోతుంటే బట్టల అడుగున ఒక పర్సు పడిపోతుంది. అందులో దొంతిగా ఉన్న నోట్ల కట్ట బయటపడుతుంది. అరే, ఇది బావగారి పర్సు కదా. ఇందులో కట్టల కొద్ది డబ్బులున్నాయి. మరి డబ్బులు దొంగలు కొట్టేశారని బావా అంతలా ఇచ్చాడేంటి? రాము 1 నిమిషం ఆలోచిస్తాడు. వెంటనే వాళ్ల నాటకం అతనికి ఇట్టే అర్థమైపోతుంది. ఓహో, ఇదా సంగతి. అతి తెలివి కిలాడి బావన్నమాట. తన దగ్గర డబ్బులున్నా లేవని అబద్ధం చెప్పి మా దగ్గర జాలి పుట్టించి రోజూ మంచి మర్యాదలు, మాంసాలు తినాలని, పైగా వెళ్లేటప్పుడు నా జేబుకు చిల్లు పెట్టి డబ్బులు తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడన్నమాట. వీళ్లకు తగిన బుద్ధి చెప్పాలి అనుకుని వెంటనే రాము పర్సును అక్కడే దాచేసి వంటగదిలో ఉన్న భార్య సీత దగ్గరికి వెళ్లి ఆ విషయం చెప్తాడు. ఏంటండి, మా అన్నయ్య వదిన అంత పెద్ద నాటకం ఆడారా? మన దగ్గర ఉచితంగా తినడానికి అబద్ధాలు చెప్పారా? వాళ్ళు స్నానం చేసి రానియండి, ఇప్పుడు నిలదీస్తాను. ఆగు సీత, నిలదీస్తే వాళ్ళు బుకాయిస్తారు. పైగా సంబంధాలు పాడైపోతాయి. వాళ్ళు అతి తెలివి ప్రదర్శించారు కదా. మనం వాళ్లకి మించిన తెలివితో వాళ్ల ప్లాన్తోనే వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేద్దాం. రేపటినుంచి వాళ్లకి చుక్కలు చూపిద్దాం. నేను చెప్పినట్లు చెయ్యి. రాము సీత చెవిలో తన అద్భుతమైన ప్లాన్ చెప్తాడు. అది విని సీత పకపక నవ్వుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం భోజన సమయమైంది. సీత పొయ్యి మీద వంట చేస్తుంటే వంటగదిలో నుంచి ఏదో గుమగుమలాడే వాసన పసిగట్టి బాబూరావు, కనకం ఆకలితో కంచాల ముందు కూర్చుంటారు. సీత ఒక చిన్న కుండతో బయటకు వస్తుంది.
బాబురావు కళ్ళు పెద్దవి చేసి ఆశగా చూస్తాడు. కాని సీత వాళ్ల కంచాల్లో అన్నం కూరలు వడ్డించకుండా కేవలం పల్చటి గంజి అన్నం, పక్కన కొద్దిగా ఆవకాయ ముక్క మాత్రమే వడ్డిస్తుంది. ఏంటి బావా ఇది? ఏదో గుమగుమలాడే చేపల కూర వాసన వస్తుంది కదా, కానీ మా కంచాల్లో ఈ పల్చటి గంజి పోసారేంటి? కూరలన్నీ లోపల ఉన్నాయా? అవునే సీత, పట్నం నుంచి వచ్చిన చుట్టాలకు కనీసం పప్పు అన్నం పెట్టకుండా ఈ గంజినీళ్లు పోసావేంటి? అప్పుడు రాము ఎంతో సీరియస్గా కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చుకుని, బావా, చెల్లెమ్మగారు, మీరు కష్టపడి సంపాదించిన ఆ 200 రూపాయలు దొంగలు కొట్టేశారని మీరు గుమ్మం దగ్గర ఏడుస్తుంటే మా గుండెలు తరుక్కుపోయాయి బావా. ఆ బాధను మేము తట్టుకోలేకపోయాం. సరే బావా, దానికి గంజికి ఏంట్రా సంబంధం? ఉంది బావా, మీ మీద ప్రేమతో మేము ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. మీ డబ్బు పోయిన బాధలో మీరుంటే మేము ఇక్కడ పంచపక్ష పరమాన్నాలు ఎలా తింటాం? అందుకే ఉదయం నేను గుడికి వెళ్ళి మన ఊరి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఒక గట్టి మొక్కుకున్నాను. ఏమని మొక్కుకున్నావన్నయ్యా? బావగారి డబ్బులు తిరిగి దొరికేదాకా మా ఇంట్లో ఎవరు కారం మసాలాలు మాంసాహారం ముట్టకూడదని, కేవలం గంజినీళ్లు ఆవకాయ మాత్రమే తాగి బతుకుతామని ఆ 7 కొండల వాడికి మాటిచ్చాం బావా. మీ డబ్బు దొరికేదాకా ఈ ఇంట్లో పూటకో గ్లాసు గంజి మాత్రమే దిక్కు. అప్పటిదాకా మనం దేవుడి దయ కోసం ఎదురు చూడాల్సిందే. రాము చెప్పిన ఆ దేవుడి మొక్కు మాట వినగానే బాబురావుకి కనకానికి మైండ్ బ్లాంక్ అవుతుంది. నోటా మాట రాదు. ఓరి దేవుడా, వీడంతా అమాయకపు సన్నాసిరా. వీడి జాలి నా ప్రాణం మీదకు ఇచ్చింది. ఇప్పుడు నోరు విడిచి ఆ డబ్బులు దొంగలు కొట్టేయలేదు, నా పెట్టెలోనే ఉన్నాయని నేను చెప్పలేను. అలాగని ఆ పల్చటి గంజి నేను తాగలేను. అయ్యో, ఇరుక్కుపోయానే. అవునన్నయ్య, నీ డబ్బులు దొరికేదాకా మనందరం ఈ గంజి తాగి దేవుడికి ప్రార్థన చేద్దాం. తాగండి, చల్లారిపోతుంది. గత్యంతరం లేక బాబురావు కనకం ఆ ఉప్పులేని గంజినీళ్లను ముఖం చిట్లించుకుంటూ తాగుతారు. అలా మొదటి రోజు గడిచింది. రెండవ రోజు బాబురావు దంపతులకు నరకం మొదలైంది. పక్కింట్లో వాళ్లు చేపల పులుసు, మాంసం కూర, వంకాయ మసాలా వండుతుంటే ఆ వాసన గాలికి నేరుగా రాము ఇంట్లోకి వస్తుంది. ఆ వాసనలు పీలుస్తూ కడుపులో ఎలుకలు పరిగెడుతుండగా 3 పూటలా ఆ చప్పిడి గంజి తాగుతూ బాబురావు దంపతులు పడే అవస్థలు వర్ణనాతీతం. కనకం కడుపు పట్టుకుని ఆకలితో భర్తను తిట్టిపోస్తుంటుంది. చూశారా మీ అతి తెలివి ఎక్కడికి దారితీసిందో? పట్నంలో ఉంటే హాయిగా పూటకో కూర వండుకొని తినేవాళ్లం. ఇక్కడ మీ దొంగ ఏడుపుల వల్ల ఆ పక్కింటి వాళ్లు వండే నాటుకోడి కూర వాసన పీలుస్తూ ఆ నీళ్ల గంజి తాగి నా పేగులు ఎండిపోతున్నాయి. నా వల్ల కాదండి బాబు. వెళ్ళి ఆ పెట్టెలో డబ్బులు తీసి దొరికేశాయని చెప్పేసేయండి. ఇచ్చిరానా, ఇప్పుడు ఆ డబ్బులు నా పెట్టెలో దొరికాయంటే వాళ్ళు నన్ను దొంగను చూసినట్టు చూస్తారా? నా పరువు పోతుంది. ఇంకో రోజు ఓపిక పట్టు, ఏదో ఒక ప్లాన్ వేసి ఆ డబ్బులు దొరికినట్లు నాటకం ఆడతాను. 3వ రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. బాబురావు ఆకలితో అరుగు మీద నీరసంగా కూర్చుని ఉన్నాడు. అప్పుడే వీధిలోకి ఒక చేపలు అమ్మేవాడు ఎర్రటి తాజా గోదావరి చేపలు, రొయ్యలు బుట్టలో పెట్టుకుని అరుచుకుంటూ వచ్చాడు. చేపలో, గోదావరి చేపలో, బొచ్చలో, పులసలో, తాజా రొయ్యలో. బాబురావుకి ఆ ఎర్రటి చేపలు చూడగానే నోట్లో నీళ్లూరాయి. కడుపులో ఆకలి దహించుకుపోతుంది. ఇక తన వల్ల కాదని నిర్ణయించుకున్నాడు. బావా, అదిగో చూడు, ఆ చేపలు భలే తాజాగా ఉన్నాయి బావా. చెల్లెమ్మ వండితే అద్భుతంగా ఉంటాయి కదా, వెళ్ళి కొన్నాం బావా. ఏం చేయమంటావు బావా, దేవుడు మొక్కులో ఉన్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు కొనకూడదు. పైగా మీ దగ్గర దొంగలు కొట్టేగా డబ్బులు ఏమీ లేవు. నా దగ్గర ఉన్న కాస్త చిల్లర నిన్నటికే అయిపోయింది. దేవుడు కరుణించేదాకా మనం ఆ గంజి ఆస్వాదించాల్సిందే. ఇక ఆ గంజి తాగలేక, ఆ చేపల మీద ఆశ చంపుకోలేక బాబురావు తన పంతం, అహంకారం రెండూ వదిలేసుకున్నాడు. ఎలాగైనా ఆ మొక్కు విరమించాలని గబగబా లోపలికి వెళ్లి తన సూట్ కేసు తెరిచాడు. బాబురావు సూట్ కేసు అడుగున ఉన్న తన డబ్బుల పర్సు పట్టుకుని దేవుడు ప్రత్యక్షమైనట్లు ముఖంలో ఆనందం నటిస్తూ బయటికి పరిగెత్తుకొచ్చాడు. బావా, బావా, ఒక అద్భుతం జరిగింది. సాక్షాత్తు ఆ 7 కొండలవాడే ఒక మాయ చేశాడు. ఏమైంది బావా, పాము ఏమైనా వచ్చిందా ఏంటి?
పావు కాదు బావా, పరమాత్ముడు కరుణించాడు. నా డబ్బులు దొంగలెవరూ కొట్టేయలేదు. నేనే తొందరలో మర్చిపోయి బట్టల అడుగున పెట్టేశాను. అది బట్టలో ఇరుక్కుపోయింది. దేవుడు మన మొక్కు విన్నాడు. ఇదిగో నా డబ్బులు దొరికేశాయి. రా, గబగబా వెళ్ళి ఆ చేపలు రొయ్యలు అన్నీ కొనుక్కున్నాం. నీ దేవుడు మొక్కు కూడా తీరిపోయింది కదా అని ఎంతో అమాయకంగా నటిస్తాడు. బాబురావు మాటలు వినగానే రాము, సీత ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని పక్కపక్క నవ్వడం మొదలుపెట్టారు. ఆ నవ్వు చూసి బాబురావు, కనకం బిత్తరపోయారు. ఏంటి బావా, నా డబ్బులు దొరికాయని చెబుతుంటే అలా నవ్వుతున్నావేంటి? బావా, బట్టలు అడుగున నీ డబ్బుల పర్సును నువ్వు ఈరోజు చూసావేమో కానీ దాన్ని నేను మీరు వచ్చిన మొదటి రోజే తువ్వాలు తీద్దామని పెట్టె తీసేటప్పుడే చూశాను బావా. ఆ మాట వినగానే బాబురావు, కనకం దంపతులకు మొఖంలో నెత్తురు చుక్క లేకపోయింది. గుండె ఆగిపోయినంత పనైంది. చూసారా అన్నయ్య గారు? అవును చెల్లెమ్మ, దొంగలు కొట్టేశారని చెప్పి నా జేబుకు చిల్లుపెట్టి ఉచితంగా విందు భోజనాలు తినడానికి మీరు ఆడిన నాటకం నాకు అప్పుడే అర్థమైంది. మీ అతి తెలివికి తగిన శాస్త్రి జరగాలని మీరు ఎన్ని రోజులు ఈ మొక్కు నాటకం భరించి గంజి తాగుతారో చూద్దామని నేను ఈ దేవుడి మొక్కు నాటకం ఆడాను బావా. మీరు 3 రోజులు గంజి తాగి పస్తులు ఉంటే కాని నిజం చెప్పలేకపోయారు. తమ కపట బుద్ధి దొంగ నాటకం బయటపడ్డంతో బాబురావు, కనకం సిగ్గుతో తల దించుకున్నారు. తమ సొంత చెల్లెలు, బావమరిది దగ్గర డబ్బు కోసం, భోజనం కోసం ఇలాంటి కపట నాటకాలు ఆడడం ఎంత మూర్ఖత్వమో వాళ్ళకు అర్థమైంది. మమ్మల్ని క్షమించు బావా. పట్నంలో ఉండి డబ్బు మీదున్న ఆశ కొద్దీ మీ అమాయకత్వాన్ని వాడుకోవాలని ఏదో చిన్న నాటకం ఆడావు. కానీ ఈ 3 రోజులు గంజినీళ్లతో పస్తులు ఉండి మాకు గట్టి బుద్ధి వచ్చింది. బంధువుల మధ్య ఇలాంటి పనులు చేయకూడదని తెలిసొచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను బావా. అన్నయ్య, మీరు మా ఇంటికి అతిథులు. మీరు అడగాలే కాని నా ప్రాణమైనా వండి పెడతాను. దానికి ఇలా అబద్ధాలెందుకు చెప్పండి? అయినా ఈరోజు మీ అతిథి మర్యాదలకు ఏం తక్కువ చెయ్యం. నీకిష్టమైన చేపల పులుసు వండానన్నయ్యా. నిజంగానా సీత? అవునన్నయ్య అంటూ వాళ్లను ఇంట్లోకి తీసుకుని వెళ్ళింది. అప్పటికే వాళ్లకోసం వండి వేడి కుండల్లో సిద్ధంగా ఉంచిన అన్నం, గోదావరి పులస చేపల కూర, రొయ్యల ఇగురు వడ్డించింది. ఆ గుమగుమలాడే వాసనకు బాబురావు కన్నీళ్లు తుడుచుకుంటూ చెల్లెలి ప్రేమకు మురిసిపోతూ ఆ భోజనాన్ని అమృతంలా తృప్తిగా తిన్నాడు. ఆ తర్వాత వాళ్లు వాడపల్లిలో ఉన్నన్ని రోజులు ఎలాంటి కపటం లేకుండా ఎంతో ఆనందంగా అన్యోన్యంగా గడిపారు. నీతి: బంధువుల మధ్య మితిమీరిన అతి తెలివితేటలు, కపట నాటకాలు మనకే నష్టాన్ని, అవమానాన్ని, కష్టాలను తెచ్చిపెడతాయి. స్వచ్ఛమైన ప్రేమతో నిజాయితీగా ఉంటే అడగకుండానే ఎదుటివారి నుండి మనకు అన్నీ దొరుకుతాయి.